వైసీపీ పార్టీ ఆఫీసులో వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు సమావేశం నిర్వహించారు. బీసీల పేరుతో 245 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా టీడీపీ సూపర్ 6 అని చెప్పి మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చి సూపర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రవేశపెడతారనేది ఇంకో ఉదాహరణ. మరి కొత్తగా కుటుంబం మరో స్కాము బయటపడ్డది. బీసీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యత్యాసం లేకుండా మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీ మహిళలు కుటుంబం పేరుతో దాదాపుగా 167 కోట్లు స్కామ్ జరిగింది. దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందే, ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తెరవడం జరిగింది. మొత్తం లక్ష మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి 1,00,000 మందికి 220 కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి 4,300 చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ 3,000 చొప్పున కేటాయించి, ఈ విధంగా కేటాయించిన 1,00,000 మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే 75 కోట్లు అవుతుంది. మరి మిగతా 150 కోట్లు ఎక్కడున్నాయనేది నా ప్రతిపక్ష ప్రశ్న. క్యాంప్ గురించి ఆలోచించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు